హాయ్ హలో. ఇప్పుడు మనం గ్రూప్ 1 గ్రూప్ 2కు ఎస్ఐ కానిస్టేబుల్కి ఉపయోగపడే జాగ్రఫీకి సంబంధించి మరొక అంశం గురించి డిస్కషన్ చేద్దాం. ఆ అంశం ఏంటి అంటే గంగా నది. ఏంటి గంగా నదికి సంబంధించి ఏం డిస్కషన్ చేయాలి? గంగా నది వచ్చేసి ఇది 2 సెలయేర్ల యొక్క కలయిక. ఇట్ వాజ్ ఫార్మ్డ్ బై ద 2 హెడ్ స్ట్రీమ్స్. ఒకటి అలకనంద అని, రెండవది భగీరథి అనే 2 సెలయేర్లు. ఈ అలకనంద భగీరథి అనే 2 సెలయేర్లు ఎక్కడ జన్మిస్తాయి అంటే అలకనంద అనే సెలయేరు ఉత్తరాఖండ రాష్ట్రంలోను, అదేవిధంగా భగీరథి అనే సెలయేరు ఉత్తరాఖండ రాష్ట్రంలోని గంగోత్రి అనే ప్రదేశం వద్ద జన్మిస్తుంది. రెండు కూడా కలిసే ప్రదేశం ఎక్కడ అంటే ఉత్తరాఖండ రాష్ట్రంలోని దేవప్రయాగ అనే ప్రదేశం వద్ద కలవడం జరుగుతుంది. మరి ఉత్తరాఖండ రాష్ట్రంలోని దేవప్రయాగ అనే ప్రదేశం వద్ద కలిసిన తర్వాత అక్కడి నుంచి దీన్ని ఏమని పిలుస్తారంటే గంగా నది అంటారు. గంగా నదిని జాతీయ నదిగా పరిగణించడం జరుగుతుంది. మరి గంగా నదిని జాతీయ నదిగా ఏ సంవత్సరంలో ప్రకటించడం జరిగింది అంటే 2008వ సంవత్సరం నవంబర్ 4వ తారీఖున గంగా నదిని జాతీయ నదిగా ప్రకటించడం జరిగింది. మరి ఈ యొక్క గంగా నది యొక్క ఇంకా ప్రత్యేకతలు ఏంటి అంటే భారతదేశంలో అత్యంత పొడవైన నది 2525 కిలోమీటర్స్. అంటే భారతదేశంలో 2510 కిలోమీటర్లు, బంగ్లాదేశ్ గుండా 15 కిలోమీటర్లు ప్రవహిస్తుంది. కాబట్టి దీని యొక్క మొత్తం ప్రవాహం పొడవు వచ్చేసి ఎంత అంటే 2525 కిలోమీటర్స్. ఈ యొక్క గంగా నదిలో నివసించే ఒక జలచరం దేని చెప్పుకోవచ్చు అంటే డాల్ఫిన్. ఈ యొక్క డాల్ఫిన్ అనేది ఇది మన నేషనల్ ఆక్వాటిక్ అనిమల్, అంటే మన జాతీయ జలచరంగా పరిగణించడం జరుగుతుంది. ఇది గంగా నది యొక్క ప్రత్యేకత. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్ టు ఆల్.